హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం హోమ్ టూర్ అయితే చేయబోతున్నాం అనమాట. మన ఇన్స్టాగ్రామ్లోనే కాదు, ఫేస్బుక్లో కూడా చాలామంది అడిగారు మీ హోమ్ టూర్ ఒకసారి చేయండి, చూపించండి అని చెప్పేసి. అలాగైతే నేనైతే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాను అనమాట. ఈ సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో ఏముంది, అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఏముందో చూపిస్తాను మీకు. వీడియోని ఫస్ట్ మాత్రం లైక్ చేసుకోండి, ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉండదు, ఫుల్గా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఓకేనా? 5th ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోరు. చిన్నగా ఏంటంటే ఇది చిన్న కిచెన్ రూమ్ అన్నమాట. ఇది చూడండి, ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా రెడీ చేస్తున్నారు. చిన్న కిచెన్ రూమ్ అనమాట. పైన గెస్టులు గట్ట వస్తారు కదా, వాళ్ళకి అనమాట. ఇది చిన్న బెడ్రూమ్ అనమాట. పైన మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, పైన ఇది రేక్ షెడ్ అంటారు కదా, రేక్ షెడ్. ఎండ టైంలో మాత్రం చాలా, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం పర్లేదు, చల్లగానే ఉంటుంది. ఎండాకాలం రాబోతుకి అయిపోద్ది. ఇది చూసారా, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చిన్న బాత్రూమ్, చిన్న బెడ్రూము, చిన్న బాత్రూమ్, అంతే. సెటప్ అయితే ఇలాగే ఉంటుంది. పక్క రూమ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది కూడా కిచెన్ రూమ్ చూసారు కదా ఆల్రెడీ. ప్లాస్టింగ్ వర్క్ ఒకటి అయ్యింది, మిగతా ఇంకా చాలా వర్క్లు ఉండిపోయాయి అనమాట. ఇది ఆ రూమ్ అనమాట. ఇది సెకండ్ రూమే, సేమ్ అది ఇది ఒకలాగా ఉంటాయి. చూడండి, ఇదనమాట. పైన అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను ఎక్కువగా వీడియోస్ ఎక్కడ చేస్తూ ఉంటానంటే మీరు గమనించవచ్చు. ఇదే మన లొకేషన్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ఇదే ఉంటుంది. మనం చేసే వీడియోస్ అన్నిటిని ఇక్కడే అనమాట. ఇది చూసారా, ఇది ఉందా, దీని మీద ట్రైపాడ్ అయితే పెట్టి నేను వీడియో షూట్ చేస్తాను అనమాట. అప్పుడప్పుడు మన కెమెరామెన్ వస్తూ ఉంటారు. కెమెరామెన్ మరి కాలేజ్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ ఏం పెద్దగా ఏమి ఉండదు, మొత్తం ఖాళీయే, అంతే. ఫస్ట్ ఫ్లోర్ అయితే పెద్ద ఏమి ఉండదు, మొత్తం ఖాళీయే. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దాం. మెయిన్ అది సరదాగా నేను ఈ వేడి తెలుసు, ఇవి చూడండి. ఇవి వేడి అనుకుంటున్నారు, బొబ్బోస్కాయ విత్తనాలు అనమాట. మొన్న ఎప్పుడో కాయ ఒకటి బజార్ నుంచి తెస్తే టేస్ట్ చాలా బాగుంది. పిక్కలు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి అవి అయితే వేసాను. చూసారు ఎంత బాగా వచ్చిందో. వర్షాకాలం టైం కాబట్టి చాలా బాగా వచ్చింది. ఇవి మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో దగ్గర వేయాలన్నమాట, పెద్ద అయ్యాక, ఇప్పుడు కాదు. అదనమాట. ఇది చూడండి, ఇవి మా చిన్న గార్డెన్ మొక్కలు, చిన్న చిన్న మొక్కలు. మీకు ఎప్పుడో 1 సంవత్సరం క్రితం వేసాను అనమాట. పైనాపిల్ కుండీలు వేసాను. ఇదిగో కనిపిస్తుందా, కుండీలు అయితే వేసాను. ఇప్పటికి ఇంత వచ్చింది. అప్పుడు చాలా చిన్నదే, ఇప్పుడు కొంచెం ఇంత వచ్చింది. అది భూమిలో వేయాలి, భూమిలో వేస్తేనే బాగుంటుంది. ఇంకా ఫస్ట్ చూపించాల్సింది ఏంటంటే, ఇది బాత్రూమ్ అనమాట. ఎంట్రన్స్ ఇదే, ఇగో గేటు, ఇది గేటు ఎంట్రన్స్ అనమాట. ఇది ఇలా లోపలికి వెళ్ళాలి, ఇదనమాట. ఈ డోర్ నుంచి వెళ్ళడం కావద్దు, ఎందుకంటే లాక్ వేస్తారు. అవతల డోర్ నుంచి వెళ్ళాలి. మాకు ఇంకో గేట్ అనమాట. ఇది ఇంకో గేటు. ఇది వేస్ట్ సామాన్లు ఏమైనా ఉంటాయి ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాం. ఇదనమాట. గ్యాస్ బండ్లు అని ఇంకా చాలా చాలా ఉంటాయి కదా, ఫ్యాన్లు అవి. ఇప్పుడు రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. మెయిన్ ఏంటంటే లైటింగ్ లేదు, కొంచెం అడ్జస్ట్ అయిపోయిందా. ఓకే. మా ముసలి గారు ఇక్కడ బొజ్జున్నారు. ఫస్ట్గా వచ్చేసి ఇది హాల్ అనమాట. చూడండి, ఇది హాల్. మా టీవీది OnePlus అనమాట. ఇది ఇంకో కంపెనీ చూడొచ్చు, OnePlus టీవీ. 35,000 ఎంతో పడింది అప్పుడు తీసుకున్నాం, అదనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఇది మీకు తెలిసే ఉంటుంది, డైనింగ్ టేబుల్. కూర్చొని తింటాం, ఇక్కడే మేము తింటూ ఉంటాం కూర్చొని, కానీ నేను అక్కడ తిన్నాను, కింద కూర్చుంటాను. తర్వాత కూలర్ మాదే. ఎవరో కానీ మెసేజ్ చేశారనమాట. ఏమనంటే, నైట్ 12 ఆ టయానికి, 12 గంటలకి, నైట్ 12 గంటలకి మనమంట హోమ్ టూర్ చేయాలంట. ఆ టైంలో ఏం కనబడదు కదా, కానీ
బాగుంటుంది ఒక రకంగా. చేద్దాం, ట్రై చేద్దాం అది కూడా. లాస్ట్కి ఇది ఏంటంటే కిచెన్ రూమ్ అనమాట. ఇది వచ్చేసి కిచెన్ రూము. నా బ్యాక్ సైడ్ చూసారు కదా, మొత్తం సామాన్లన్నీ, మొత్తం సామాన్లు ఇవి అనమాట. ఇంకా ఇవే ఉంటాయి. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇది స్టవ్ అనమాట. ఇది ఇప్పుడే గుడ్ల కూర కూడా చేశారు. బాగుంది స్మెల్. నెక్స్ట్ ఇదేంటి వాటర్ ప్యూరిఫైర్ అనమాట. ఈ వాటరే తాగుతూ ఉంటాం. అలాగని బిందు వాటర్ కూడా తాగండి, బిందు నీళ్ళు కూడా మంచివే. ఇది ఫ్రిడ్జ్ అనమాట. చూసారు కదా, ఫ్రిడ్జ్ ఒకటై రెండు డోర్లు ఫ్రిడ్జ్ అనమాట. కిచెన్ రూమ్ అయితే ఇంక ఇంతేనమాట, పెద్దగా ఏముండదు, ఇలాగే ఉంటుంది. ఎలా ఉందో ఏంటన్నది మరి కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇది వచ్చేసి బెడ్రూమ్. ఇక్కడో బెడ్రూమ్ ఉంటుంది, అలాగే ఇక్కడో బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఈ ఒక బెడ్రూమ్ చూసారంటే ఆల్మోస్ట్ ఇంకా బెడ్రూమ్ చూసినట్టే, ఇంక సేమ్ రెండు ఒకలాగా ఉంటాయి అనమాట. ఇంకా మా చార్లీ కూడా వచ్చింది. చార్లీ, ఇప్పుడు మన వెనకాల ఉన్నది చూసారా, అది వచ్చేసి బీరువా అనమాట. నెక్స్ట్ ఈ కట్టినంది కదా, దీని వెనకాల మా బట్టలు కట్ట ఉంటాయి అంతే. ఇదేమో డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. పైన వచ్చేసి ఫ్యాను. ఇది డబుల్ కట్ మంచం. ఇది ఏసీ అనమాట, ఎల్జీ కంపెనీ. బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపించాల్సింది బ్లెస్సీ సైకిల్. చూసారా, బ్లెస్సీ సైకిల్ అయితే ఇదేనమాట. బ్లెస్సీ సైకిల్ వాళ్ళ మామీ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఇది బ్లెస్సీ సైకిల్. ఇంకా బ్లెస్సీవి ఇవి తెలిసే ఉంటాయి కదా, నేర్చుకోవడానికి ఏబిసిడీలు కానీ, తెలుగు కానీ, అలాగే మ్యాథ్స్ కానీ. ఇంకెక్కడ ఉంటుంది మ్యాథ్స్, ఇదిగో మ్యాథ్స్ అనమాట. ఇలా అంటించాం ఎందుకంటే లెగిసిన వెంటనే కొంచెం చూడడం గుర్తుంటుంది కదా ఎక్కువగా. అలాగే ఇక్కడ రాసుకోవడానికి అనమాట. మళ్ళీ బ్లెస్సీ కోసం ఇది ఒకటి సెటప్ అలా చేసాం. ఇప్పుడు మీకు ఇటు సైడ్ ఒకటి ఖాళీ స్థలం ఉంటుంది అనమాట. కొంచెం వర్షం పడుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇవి వేసాను అనమాట. ఇది వాషింగ్ మిషన్ కవర్ చేశాను. వర్షం పడుతుంది కదా, పాడైపోద్దని చెప్పేసి కవర్ చేశాను. ఇది బాత్రూమ్ అంతవరకే. ఇంకా ఇలా ఇది ఖాళీయే, పెద్ద ఏముండదు. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మొత్తానికైతే మన హోమ్ టూర్ అయితే ఇదన్నమాట. 2 ఫ్లోర్స్ మొత్తం చూసుంటారు మీరు ఆల్మోస్ట్ అంతానా. ఇంకా ఆ విధంగానే ఉంటుంది. మరి ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది మరి కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏం కావాలో అది కూడా కామెంట్ చేసేయండి. ఫస్ట్గా ఏంటంటే లైక్ చేసుకోండి వీడియోని. అయితే లైక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది, చూసే అవకాశం ఉంటుంది అనమాట. లైక్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన వీడియోస్ మొత్తం చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మరి తర్వాత వీడియోతో వెళ్దాం. బాయ్ మరి.